గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి అడవులో అమరులైన హిడ్మా ఎందుకు నక్సలైట్ మూవ్మెంట్కి వచ్చారు? హిడ్మా జన్మస్థలం ఎక్కడుంది? హిడ్మాని మావోయిస్టుల వైపు అతను ఆకర్షితుడు ఎవరనే ప్రధాన కారణం ఏంటి? మొట్టమొదటి బాధ్యత ఎవరి దగ్గర తీసుకున్నారు? అది హిడ్మాకి మిలిటరీ ఆపరేషన్ ఎవరు నేర్పారు? అంతేకాకుండా మిలిటరీ ఆపరేషన్తో పాటు అతని జీవన శైలి ఎలాగుండేది? అదేవిధంగా ఆదివాసుల పట్ల ఆయన ఏ విధంగా సానుభూతికి ఉండేవారు? నిత్యం ఆలోచన ఏ విధంగా ఉండేది? కేవలం హిడ్మాతో కాకుండా హిడ్మా భార్య రాజీ కూడా పార్టీలోకి ఎందుకు వచ్చారు? పార్టీలోకి వచ్చాక ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే హిడ్మాకి మొట్టమొదటి బాధ్యత వహించిన సంబాల రవీందర్ అలియాస్ అర్జున్తో పాటు రాజీకి సమకాలికులైన అలియాస్ దేవక్క వీళ్ళిద్దరు ప్రస్తుతం అందరు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి హిడ్మాతో పాటు రాజీ యొక్క జీవన శైలి ఉండేది, పార్టీ వైపు ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క అన్న నమస్తే. అక్క నమస్తే. నమస్తే. సంబాల రవీందర్ గారు అలియాస్ అర్జున్ డీకేలో ఎక్కువ కాలం పనిచేశారు. మీరు చేసిన కార్యక్రమాలని గతంలో మన ఇంటర్వ్యూలో వివరించారు, కానీ అక్క మాత్రం ఇదే మొదటిసారి రావడం. ఫస్ట్ మన అక్కతో వెళ్దాం. హిడ్మా గురించి కన్నా ముందు హిడ్మాతో పాటు రాజీ చనిపోయారు కాబట్టి అక్క రాజీ చనిపోవడం మీరు చూస్తుంటారు. రాజీ చనిపోయిన విషయం మీకు తెలిసిన వెంటనే మీకు ఎలాగనిపించింది? అసలు రాజీకి మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఆమె పార్టీలోకి ఎందుకు వచ్చారు? 20 సంవత్సరాల పార్టీలో ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి? రాజే గొల్లపల్లి ఏరియా వీరపురం గ్రామం. ఆ వీరపురం గ్రామంలో ఆ పట్టేలు బిడ్డ ఈమె రెండో బిడ్డ. వీళ్ళ అక్కలు అక్క చెల్లెలు 5గురు, 2 తమ్ముళ్ళు. వీళ్ళు తమ్ముడు ఒక్కడు ఉన్నాడు. ఒక తమ్ముడు చదివి పిచ్చి పిచ్చి అయ్యి మనోడే పిచ్చోడాన్ని మా డివిజన్లో చంపిండు. పార్టీ చంపింది. చుకులి ఈయన ఇన్ఫార్మర్ కోసం వచ్చినని మాత్రం ఆయన పిచ్చోడయ్యి అక్కడ పోయిండు అన్నట్టు. రాజే వాళ్ళ తమ్ముడు. రాజే వాళ్ళ నాన్న అక్కడ వీరపురం గ్రామంలో ఆ పట్టేలు. కానీ ఆ పట్టేలు అయినా కూడా అక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ వాళ్ళు భూములు కొట్టుకోవడానికి సాగు చేయడానికి ఇయ్యకపోయేది. ఆ టైంలో 98లో వచ్చింది ఈమె పార్టీలోకి. 98లోకి వచ్చి పార్టీలో పనిచేసింది. పని చేసుకొని ఈమె నాకు అంతకుముందు పెద్ద ఊర్లో ఉన్నప్పుడు తెలియలేదు, కానీ పార్టీలో వచ్చినప్పుడు నాకు తెలిసింది. తెలిసి మేము ఇద్దరం. రాజీ గురించి చెప్పే ముందు అసలు మీరెందుకు పార్టీలోకి వచ్చారు? మీరు వచ్చిన తర్వాత మీకు రాజీకి కలిసిన అనుభవం ఎక్కడ? ఇద్దరు కలిసి పనిచేసిన పని ఎక్కడెక్కడ పనిచేస్తారు? ఆమె గొల్లపల్లి ఏరియాలో, మీది కిష్టారం, నాయత్ కిష్టారం, గొల్లపల్లి కిష్టారం కలిసే ఉన్నాయి. ఒక 5 కిలోమీటర్ దూరం గొల్లపల్లి, 5 కిలోమీటర్ దూరము కిష్టారము. గొల్లపల్లి సైడ్కు వాళ్ళ ఊరు ఉన్నది. మాయత్ కిష్టారం పోలీస్ స్టేషన్ పక్కకు మా పొటంపల్లి ఊరు ఉన్నది. మీరు ఎందుకు వచ్చాక పార్టీలోకి? నేను ఎందుకు వచ్చినానంటే అప్పుడు మాకు భూములు మెయిన్ ఫారెస్ట్ వాళ్ళు సాగు చేసి సాఫ్ చేసి విత్తనాలు వేయడానికి ఇట్లా మడి చేసి మనం కుంట లెక్క తయారు చేయడానికి ఇవ్వకపోయేది. అసలు ఇవ్వకపోయేది. రాత్రి వచ్చి సాఫ్ చేసినన్నే టేక చెట్టు కొట్టినన్నే కొట్టేది, తిట్టేది, మన జైలు తీసుకుపోయింది. మా నాన్నను 2సారి జైలు తీసుకుపోయిండు. నేను అప్పుడు చిన్నగా ఉన్నాను. ఆ పరిస్థితి లోపల నేను వచ్చినాను. అప్పుడు మా నాన్నకు జైలు తీసుకుపోతే మాకు తినడానికి ఏం ఉండకపోయేది. అంత కరువు, అంత ఏం లేక పరిస్థితి ఉన్నది మాకు అప్పుడు. ఇంత మేము పాత అంటే సుక్మా జిల్లా అక్కడ మాకు మిరియావాడ అనే ఊరు ఉన్నది. మన మిరియావాడ అనే ఆ ఊరు నుంచి మేము ఈడ వచ్చినాం, భూమి కోసం వచ్చినాం. మా నాన్న వాళ్ళు వచ్చిండ్రు. నేను పుట్టింది ఇక్కడనే. ఇట్లా మొత్తమే సాఫ్ చేయనీయకుంటే ఫారెస్ట్ రేంజరు దప్పేదారులు అన్నీ వచ్చి వీళ్ళ మీద మీరు ఎందుకు భూమి చెట్లు ఎందుకు కొడతారు, కొట్టొద్దు, భూమి ఎందుకు సాఫ్ చేయాలి, సర్కారు భూమి కదా అనే బాగా ఇబ్బంది పెట్టేది మా నాన్న వాళ్ళకు. అట్లా చేసి వీళ్ళు ఈయనే ఊర్లోనే ఇంటికాడ ఉంటే వీళ్ళు మెల్లగా భూములని సాఫ్ చేస్తారంటే ఒక నెలలు తరబడి బిట్టే అనే టేక చెట్లు ప్లాంటేషన్ తయారు చేస్తారు కదా, బిట్టెకి తీసుకుపోయేది ఫారెస్ట్ వాళ్ళు. ఆ పనిలా ఉండేది. మేము ఇంటికాడ ఉండేది. మా అమ్మ తునికి పండ్లు అవి తెచ్చి ఆకులు ఈ బయట మనం అడవిలో దొరుకుతాయి కదా ఆకుకూరలు, అవంతా అట్లా జమ చేసుకొని ఇప్పగింజలు ఇవన్నీ జమ చేసుకొని అట్లా అంగడికి తీసుకుపోయి అమ్ముడు, మాకు తినబెట్టుడు, మాకు చదువుకునేది మా అమ్మ.
ఆ పరిస్థితి లోప అదే టైంకు ఇట్లా పబ్లిక్ అక్కడ మొత్తం మెయిన్ కిష్టారం గొల్లపల్లి సెంటరింగ్గా ఫారెస్ట్ వాళ్ళు మొత్తం పోలీసులు తక్కువ ఉండేది, మొత్తం ఫారెస్టు డప్పెదార్ రేంజరు వీలే ఎక్కువ ఉండేది. ఏడపోయినా మంద ఎల్మగొండ రోడ్ పట్టుకొని మొత్తం తిరిగేది. తట్టుకోలేక అడవిలోకి వచ్చారా? అంటే అప్పుడు ఎవరు ఏ దళం ఉండేది అక్కడ మీ దగ్గర? రమణ దళం ఉంటారు. రమణ వెళ్ళి కలిసారా అన్నకి? ఏమన్నారన్న? ఇవన్నీ పోవాలంటే మనం ఇప్పుడు దీనికి అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అని ఉండే కదా, తర్వాత మావోయిస్ట్ అనే అయింది. కానీ పీపుల్స్ వార్ పార్టీ ఇది ప్రజల కోసమే కోట్లాడుతుంది. భూములు మనం సొంతం చేయాలంటే కోట్లాడాలి. ఈ రేంజేరు పోలీస్ స్టేషన్లు అన్నీ పోతేనే మన ఈ భూములు దొరుకుతాయని మొత్తం మన దున్నేవానికి భూమి, మనం పుట్టినము ఈ భూమిలానే, పెరిగినాము ఈ భూమిలానే, మన భూమి మనకు దొరకకుంటే ఎవరికి దొరకాలి, ఎవరికి చెందాలి ఈ భూము? ఇదే భూమిలో పుట్టినాము, ఇదే భూమిలో పెరిగినాము, మీ భూమి కాదు ప్రభుత్వం భూమి అంటే ఎట్లా వాళ్ళది అవుతుంది? మనము ఈడ జంతువులతో కోట్లాడుతున్నాము, అన్ని వాటికి నీళ్ళు లేక అన్నీ లేక ఇంత కోట్లాడి మనం ఈడు ఉన్నప్పుడు మీ భూమి కాదనే అంటే ఎట్లా వాళ్ళ భూమి అవుతుంది, ప్రభుత్వం భూమి ఎట్లా అవుతుంది అని మెయిన్ టార్గెట్ పెట్టిండు. మన భూమే మనం సొంతం చేసుకోవాలంటే అందరు పార్టీలా ఏకమయ్యి పార్టీలో పెద్ద సంఖ్యలో రిక్రూట్ అయ్యి ఇప్పుడు కోట్లాడితేనే మనకు దొరుకుతాయి భూములు. ఇప్పుడు పోలీసుల మీద కోట్లాడాలి, పోలీసుల మీద సంపాలని అప్పుడు అంత పెద్దగా చెప్పలేదు మాకు. కానీ ఫస్ట్ ఫారెస్ట్ రేంజర్ వాళ్ళతోటే కోట్లాడాలి. ఎంతకాలం తిరిగావు? రమణతోట మాకు అప్పుడు సంఘాలు పెట్టింది 90లానే. సంఘాలు పెట్టుడు, మహిళా సంఘాలు మాకు 90లో పెట్టిండు. అప్పుడే 90లానే పెట్టంగానే మాకు కొద్ది రోజుల టైంకేనే జంజాగరానే అప్పుడు లేపింది. ఇంకా ఆడాడ మొత్తము పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుడు, తీసుకుపోడు, సంఘాలకన్నీ నిర్మాణాలకన్నీ తీసుకుపోవడం స్టార్ట్ అయింది. అప్పుడే ఇంకా 90ల జంజాగర వచ్చింది. మేము 90లోనే సంఘాలని నిర్మాణాలు అయినాయి. ఇంకా అదే టైంకి మేము కూడా అంత పెద్దగా, అప్పుడు నేను చిన్నగా ఉండే, అప్పుడు చిన్నతనంలోనే. ఇంకా వీళ్ళు మా బాబాయ్ వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నాడు వెంకటేశు, వాళ్ళందరు పాటలా వచ్చిండ్రు. వాళ్ళకు చూసి మేము కూడా అసలు పోవాలి ఇవన్నీ ఫారెస్ట్ ఇప్పుడు అడవి అంతా నరికి బీట్లు ఇట్లా ఇవి చెట్లని కట్ చేసి అవి మొద్దులు ఇంత మొద్దులు చేసి లారీలు కుంటకు తీసుకుపోయేది బీట్ మొద్దులు. అడవి అంతా మొత్తం అసలు అడవి నరికేది ఫారెస్ట్ వాళ్ళే. మళ్ళా అక్కడున్న ఆదివాసులు పొలం చేద్దాము, ఒక భూమి సాగు చేద్దామంటే చేయనీయకపోయేది. అలా ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో? నేను 90 నుంచి 91 వరకు 93 దాకా 2 ఏళ్ళు సంఘాలలో పనిచేసి 93లో నేను పార్టీకి డైరెక్ట్ రిక్రూట్ అయినా. 93 నుంచి ఎంతకాలం పనిచేశారు పార్టీలో? 2014 దాకా. 2014 ఎందుకు వచ్చారు? నాకు అప్పుడు ఆరోగ్యం సహకరించలే, మంచిగా లేను, నేను సీరియస్ పేషెంట్ అయినా, ఉండలేకపోయినా నేను పాటల. అట్లానే నేను పేషెంట్ అయిన క్రమంలోనే పాటల కూడా కొన్ని విభేదాలు, అంటే వ్యక్తిగత పార్టీ సిద్ధాంతపరం కాదు, కొన్ని అట్లా విభేదాలు వచ్చినాయి. ఏమొచ్చాయి ఎవరెవరికి? కమిటీలా అట్లా కమిటీ పరంగా. పార్టీలోంచి మీరు దాదాపు 20 సంవత్సరాలు పనిచేశారు కదా, 20 సంవత్సరాల్లో అన్న ఎక్కడ పరిచయం మీకు? అన్న కూడా అప్పుడు మిలిటరీ దళం అని ఉండే, నేను అప్పటికే వచ్చిన పాటలా ఉన్నాను. ఒక బాసగూడెంలోనే చూసిన, బాసగూడ దళంలో చూసి పెళ్లి చేసుకుంటా కమిటీకి చెప్పారా? లేదు, చాలా రోజు కలిసి పని చేసినాం. కలిసి ఒక నేను ఆయనకు చూసుడు అంటే 90లో రిక్రూట్ అయితే 94, 95, 96లో మేము పెళ్ళి అయింది. 3 ఏళ్ళు కలిసి మేము ఒక దళంలోనే పని చేసిన తర్వాత పెళ్ళి అయింది. 20 సంవత్సరాల దళంలో మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఏంటి ఉన్నాయి ప్రజల కోసం? నేను మెయిన్ దక్షిణ బస్తారు, పశ్చిమ బస్తారు చెప్పాలంటే, ఏ ఊర్లో ఇంత చెరువు ప్రభుత్వంది ఏం ఇక్కడ భూములు సాగు చేసిళ్ళు, భూములంతా వాళ్ళ అవసరం ఉన్నంత భూము సాగు చేసిళ్ళు, విత్తనాలు కూడా వాళ్ళకు సరిపోయింది అన్న భూము సాగు చేసిళ్ళు. ఒక్కటేమో మన ఈ పార్టీ ఉండి ప్రతి ఊర్లో చెరువులు పోసిళ్ళు. ఒక్కరు కాదు, బాసగూడెంలో సిలింగేరా అనే పెద్ద డేము పోసిళ్ళు మన పార్టీయే.
ఏ ప్రభుత్వం చేయని పని చేసింది పార్టీ. అంటే జనతా సర్కార్ కూడా మీరు ఉన్నారు? ఉన్నాం. జంతన సర్కారాన్ని మేము కూదు నడిపించినాం, స్కూల్ స్కూల్ నడిపించినాం, హాస్టల్ నడిపించినాం పిల్లలకు. నేను వచ్చే టైం నేషనల్ పార్లా ఒక 100 మందితో హాస్టల్ పెట్టినాం పిల్లలకు. హాస్టల్ అంటే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల భోజనం? మొత్తం పర్మనెంటే. పొద్దున మొత్తం 3 పూటలు భోజనం హాస్టల్లోనే. ఎంతమంది ఉండేవారు పిల్లలు? 100 మంది ఆడపిల్లలు మగ. ఇంకేం చేశారమ్మ పార్టీలో? అంటే అక్కడ ఉన్న ఆదివాసుల కోసం ఏం చేశారు? నేను ఇప్పుడు అన్నాను కదా, చెరువులు, డెమ్ములు, భూములు సాగు చేసిండ్రు. అట్లనే ఇవి మెయిన్ భూమి మా చేతుల్లో దొరికిందనే నేనైతే భావిస్తాను. ఎందుకు ఇప్పుడు ఉన్న ఏ ప్రభుత్వం, ఏ బ్రిటిష్ సర్కారు ఉన్నా కూడా దక్షిణ పశ్చిమ ఎక్కడ ప్రభుత్వం చేసిన డెమ్ములు లేవు, చెరువులు లేవు. పార్టీ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు అంత పెద్ద ప్లానింగ్ చేసిన పార్టీ అది సాధించుకున్నామని నేను భావిస్తాను. 20 సంవత్సరాల్లో మీరు దాడులు ప్రతిదాడులు చేస్తుంటారు. ఒక ప్రతిదాడి చెప్పండి, మీరు ఏ ఎన్కౌంటర్ తప్పించుకున్నారని? ఎన్కౌంటర్ అని చాలా ఎన్కౌంటర్లు తప్పించుకున్నాము. సరే, ఈ క్రమంలో రాజీ ఎప్పుడు పరిచయారు మీకు? రాజీకి మీకున్న అనుబంధం ఎలా ఉంది? రాజే ఇవన్నీ చేసే టైంకు నేను అప్పుడు నేను ప్లాటూన్లో ఉన్నాను. ప్లాటూన్లో ఉండి నేను కుంటల మా ఏరియా కుంట కాబట్టి నేను ఇంటికి చూడడానికి పోయినాను అన్నట్టు. నాకు పంపించారు. పంపిస్తే రాజు అప్పుడు దళంలో వచ్చి దళంలో ఉన్నది ఉంటే అప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అల్లగైంది కదా. ఆ క్రమంలో నేను మన రాజే కలిస్తే ఇద్దరం మేము ఆ ప్రోగ్రాంకు మొత్తం పబ్లిక్ ప్రజలకు ఆ ర్యాలీలా పంపించుడు, ఆ పోస్టర్ రాసుడు, అన్ని రాసుడు. ఈ సమయంలో మేము ఇంకా నెల 15 రోజులు రాజే నేను ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము. ఫ్రెండ్స్ అయిపోయినాము. ఎట్లా రిక్రూట్ అయినావు, ఏంది, నానేమన్నాడు, నీకు నాన్న పంపిండా, నీవు రిక్రూట్ అయినప్పుడు నాన్న నీకేమన్నాడు అని ఇద్దరం ఒకళ్ళొక్కరు. ఇంకా నాకు కూడా నాన్న నేను అమ్మ నాన్న నాకు పార్టీలో పో అని నాకు ప్రోత్సహించలేదు, ఇయ్యలేదు, వ్యతిరేకించిండు. అసలు పోవద్దని అప్పుడు పెద్దలు అసలు పార్టీ మంచిది కాదు, అసలు పోవద్దనే మొత్తం ప్రసారం చేసేది కదా. అప్పుడు కల్ముదేవాలు అనే పండోడు కల్ముదేవాలు, కాయకోసాలు అక్కడ కుంటల వాళ్ళందరూ పార్టీ మస్తు వ్యతిరేక చేసేది. కాయకోసాలు వీళ్ళందరూ అసలు ఎవరి పార్టీలో పోవద్దు, ఇట్లా భూముల సమస్య, ఫారెస్ట్ సమస్య ఉన్నా కూడా పోవద్దనే వీళ్ళు ఒత్తిడి చేసేది. అంటే రాజీవ్ నాన్న అమ్మ నాన్న చెప్పారు పార్టీలకు వెళ్ళమని అనలే. నేను అన్ని చెప్పినాక నాకు కూడా అదే పరిస్థితి ఉన్నది. మా నాన్నకి ఇన్నిసార్లు అసలు ఈ పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టిండు, జైలు నుంచి వచ్చిండు. ఇంత మనము చేసేది ఏదైనా అధికార శ్వాసాన్ని మన సొంత మాట్లాడడానికి, ఉండడానికి, బతకడానికి ఏం చేసలేదు కాబట్టి. కానీ మా నాన్న నాకు పార్టీలో పోనీయలేదు, మంచి పార్టీ కాదనే అంత ఇక్కడ ఉన్న పెత్తందారు పెద్దలు అంత భూసములు అంతా ఇట్లా చేసింది కాబట్టి అందుకు మా నాన్న కూడా నాకు పోనీయలేదు, వద్దని చెప్పిండు. నా కోసం గుంజుకోవడం కూడా ఎంబడపడ్డారు, నేను దొరకలేకపోయినాననే చెప్తే ఆమె కూడా టోరి చెప్పింది. అసలు నీకు అట్లా చేసిందా, ఇప్పుడైనా మీ నాన్న మాట్లాడతారు కదా. ఇప్పుడు నేను 98లో వచ్చినాను, ఇప్పుడు కూడా నాకు నాన్న ఎందుకు పోయినావు, పని చేయ సాత కాకుండా పోయినావనే తిడతాను నాకు ఇంటికి పోతే. కానీ ఆ తర్వాత నాన్న కూడా మంచిగా సయోగ ఇచ్చింది. అప్పుడు ఫస్ట్ అట్లా ఉండే. ఎందుకంటే ఊర్లో ఉన్న పెత్తందారు వీళ్ళందరూ మీ పిల్లలకు పంపిస్తే ఏం భవిష్యత్ అవుతుందని ప్రచారం చేస్తారు కదా, దుష్ప్రచారము. అవి వాటి కోసం భయపడి నాన్న రాజే కూడా మాట్లాడకపోయేదట. పోయినా కూడా రాజీ ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా లేదా ఇంటి కోసం ఎక్కువ? ఎందుకంటే అమ్మా నాన్నకి ఇష్టం లేక లోపలికి వచ్చింది ఆవిడ. ఆమె ప్రవర్తన ఎలాగుండేది? ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా? ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేది. దాడులు ఎక్కువ ఉండేదా? ప్రజలకి చైతన్య పరచంలో ఎక్కువ ఉండేదా? ఫస్ట్ ఆమె స్టార్టింగ్ లో ప్రజల మీదనే ఉండే. సంఘాలు పెట్టులు, మహిళా సంఘాలు, అన్ని దీనిలోనే పని చేసింది. గొల్లపల్లి కిష్టారం నుంచో కుంట ఏసీలో మారింది. కుంట ఏసీ నుంచో తర్వాత ఆమె కంపెనీల బెటాలియన్ పోయింది అంతే. మీకు ఆవిడతో బాగా పరిచయం ఉంది కదా. రాజీకి హిడ్మా ఎప్పుడు పరిచయం అయ్యారు? 2002లో అయింది. 3 మధ్యలో అయింది పెళ్లి. వీళ్ళు అప్పుడు హిడ్మా టీడీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరు ఏదో టీడీ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్ కోసం పోయిండు. వాళ్ళిద్దరు ఆడ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. మీకు అప్పుడు పరిచయం హిడ్మా?
ఆ పరిచయే. ఆయన ప్రవర్తన ఎలాగుంటేది? చాలా మంచిగా ఉండేది ఇడుమ. హిడ్మాతో మీకున్న పరిచయం ఎలాగుంటేది? ఇడుమ చాలా మంచిగా ఏ విషయం అయినా ఏదైనా అడిగితే చాలా మంచిగా మాట్లాడేది, మర్యాదగా మాట్లాడేది. ఎందుకంటే ఆయనకంతా మేము సీనియర్లు కదా, ఆయన తర్వాత వచ్చి అభివృద్ధి చెందిన కానీ మేము సీనియర్ కదా, ఏదైనా మాకు నవ్వే లెక్క మాట్లాడేది. మీరు పెద్దోళ్ళు పెద్దక్కలని అట్లా, పెద్దోళ్ళు కదా పెద్దక్కలు ఏదైనా. హిడ్మాని రాజు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అది 2002 ఎక్కడ మన అడవిలో అయిందా లేదా హిడ్మా ఇంటి దగ్గర అయింది? ఇంటికి ఆడేందుకు కుంట ఏరియాలో అయింది. మీరందరూ వెళ్ళారు పెళ్లికి? పెళ్లికి వెళ్ళలే, మాట్లాడుకున్నారు ఇద్దరు, పెళ్లి చేసుకున్నారు అని, చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరనే. అంతే వారు తిన్నాం, తర్వాత పెళ్లి అయిందని విన్నాం అంతే. తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు అందరూ కలిసారు? హిడ్మా, మీరు, రాజీ అందరు కలిసారు? ఇప్పుడు పనిచేశారా? కలిసినాం. ఎక్కడ? ఎక్కువైతే దక్షిణలోనే, ఈ మన జొన్నగూడెము, ఈ మన సిలింగేరు, అటు పోతే పిడియా, అట్లా కలిసేది. ఇంకా కలిసి రాజే కూడా ఫస్ట్ ఇడుమలో వచ్చిన బియ్యంలా వచ్చినాక రాజే వేసి కుంటే వేసిలా ఉంటే ఆమెకు కూడా బియ్యం. రాజీ మీరు హిడ్మా కలిసి ఎక్కడైనా దాడిలో ఉన్నారా? ఏదైనా దాడులు చేశారా? అంటే మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారు? రాజీ మీరు? రాజే నేను పార్టీకి ఎప్పుడో ఇడిచిపెట్టినా అప్పుడు ఇంకా రాజేకి నేను కట్ అయినాను అంతే. రాజీ వద్దని చెప్పలేదా? ఉండమన్నారా వెళ్ళిపోమన్నారు బయటికి? మనం ఆ విషయం చెప్పాం కదా, చెప్పలేను నేను ఆ విషయం. తర్వాత బయటకు వచ్చి ఎప్పుడు కలవలేదా? మాట్లాడుకోలేదా? కలవలే. వాళ్ళు ఎందుకు కలుతారు నాకు సార్? కలవలే. మీతో దాదాపు 20 సంవత్సరాలు అంటే కలిసి ఒక నెల రోజులు కలిసి పనిచేయడం, దగ్గరుండి పనిచేయడం నెల రోజులు అయితే, పార్టీలో ఉండే 20 సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉన్నారు, పక్క గ్రామం. అంత టైం కలవలే గాని ఇట్లా కలిసి 2-3 గంటలు విడిపోయేది అట్లా. కానీ అది ఒక్కసారి ఆమె గొల్లపల్లి డిప్టీ కమాండర్ గా ఆమె బాధ్యుడిగా ఉన్నది, కమాండర్ రాజేష్ ఉన్నాడు. అది ఛత్తీస్గఢ్ కోసం మేము ప్రజలకు మొత్తం ఏక్తా చేసి ఒక 20,000 మందికి మేము కుంట రేలీకి పంపించినాం కదా, ఆ పోస్టర్ రాయడానికి మాట్లాడడానికి మేము రాయలేక మన స్కూల్ పిల్లలకు తెచ్చి రాపిచ్చినాం అన్నట్టు పోలెంపల్లి. ఇంకా దానిలో మొత్తం ఇప్పుడు కుంట గొల్లపల్లి సున్నం నాగేశ్ అని ఉన్నాడు, ఒక ఎడ్ల బండితోటి పోస్టర్ తెప్పించిండు, ఆ వైట్ పేపరు. ఆ రాత్రి ఆ గొల్లపల్లి చుట్టూ అంతా తిరిగినాం. గొల్లపల్లి ఒక స్టేషన్కి ఇడిచి పెట్టినాము, అంతా చుట్టూ తిరిగి అంతా ఊరోళ్ళకి అంతా మాట్లాడి వెళ్ళిపోయినాం. పోలీసులు ఏవో లైట్ మా మీద వేసిళ్ళు, వేసినా కూడా మేము భయపడలే. రాజు ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, నేనున్నా, పోలీసులు ఉన్నారు, సిఆర్పిఎఫ్లు ఉన్నారు గొల్లపల్లికి. ఎందుకు రాలేదు వాళ్ళు? ఇది తెలితే కానీ ప్రజలు మన మీద మన దిక్కున్నారు కదా, బయట వాళ్ళే సెండ్రి ఉన్నారు. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పోలీసులు వెళ్ళే తోవల వాళ్ళు సెండ్రి ఉన్నారు. మేము ఊరంతా మాట్లాడినాం. ఇంకా నాగేష్ ఇంట్లో పోయినాము, అన్నం తిన్నాము, ఆ పోస్టర్ ఎడ్ల బండితోటి అడవిలో తీసుకుపోయి తెల్లారి మొత్తం 3 రోజుల్లాగా అత్తారు రాసి పంపిస్తాం ఇంకా పోస్టర్లన్నీ. అంటే అప్పుడు రాజీ మీరు కలిసి పనిచేశారు? నెల 15 రోజులు కలిసి పనిచేసినాం. అంత బాగా అనుబంధం ఉందా మీకు? రాజీ చనిపోయిందని తెలియగానే అనిపించింది? దుఃఖం అనిపించింది సార్, ఏడిపే వచ్చింది. ఇంకా 2 రోజులు నాకు నిద్ర రాలేదు. ఎందుకంటే మేము ముందు వచ్చినాం కానీ ఆమె వెనక్కి వచ్చింది. మా ఏరియా నుంచో మేమందరం వెళ్ళి వచ్చినాం కానీ ఆమె త్యాగం చేసింది కదా అని నాకు దుఃఖం వచ్చింది. ఇడుమలైనా రాజైన ఇద్దరికి మస్తు నాకు దుఃఖం అనిపించింది, నిద్ర కూడా రాలేదు. అమ్మా నాన్న వద్దన్నా మీరు పార్టీకి వెళ్ళారు, రాజక్క కూడా పార్టీలోకి వచ్చింది. 20 సంవత్సరాలు మీ జీవితంలో సగభాగం పార్టీకి ఇచ్చారు, ప్రజల కోసం ఇచ్చారు, పార్టీ కోసం ప్రజల కోసం ఇచ్చారు, ప్రజల కోసం. కానీ మీరు అనుకుంది సాధించారా? ఏ లక్ష్యంతో మీరు పార్టీలోకి వెళ్ళారో ఆ లక్ష్యాన్ని సాధించారా? గెరిలా యుద్ధం, మొబైల్ యుద్ధం నడుతుంది కదా, అప్పుడు విముక్తి ఏరియాలు వస్తాయనే ఏదైనా మేము లక్ష్యం పెట్టిపోయినామో అది ఇప్పుడు ప్రభుత్వం ఉన్న డిపార్ట్మెంట్ చేయనీయలేదు కదా, చేయనీయలే, అది నిలబడనీయలే. అందుకే మేము అది మధ్యలో వదిలిపెట్టినాము అని నేను భావిస్తాను. రాజీ సాధించింది అనుకుంటారా? రాజీ ఒక పాట అంటే ఏరియా ఒక మనకు పట్టు మనకి అధికారం లేకుంటే కూడా ఆమె ప్రజల కోసం త్యాగం ఇచ్చింది. అంటే రాజీ మరణం అనేది అమరులదే కాదని లేవు, ఎవరు ఆమె చేసిన త్యాగాన్ని మనం ఎవరు మర్చిపోలేం. మీరు చేసిన త్యాగాన్ని మర్చిపోలేం, కాదనట్లేదు. కానీ ఆమె అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళ అమ్మా నాన్న కాదని పార్టీలోకి వచ్చి ఆమె అనుకున్న లక్ష్యం సాధించిందా లేదా అని మీకు తెలుస్తుంది. నాకన్నా మీకే బాగా పరిచయం కాబట్టి.